గాంధీ భవన్లో గాంధీ భవన్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడున్న జాతీయ రాజకీయాలలో ఇటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ, ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ రాజకీయ వ్యవహారం ఏ రకంగా ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఏ రకంగా ప్రజలతో రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు అనే విషయానికి గత సంవత్సరం కిందట భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 3000 కిలోమీటర్లు ప్రజల మధ్యలో పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క ఇబ్బందులను అన్ని రకాల సెక్షన్స్ అంటే అన్ని కుల వృత్తులు కానీ, అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ప్రజలు కానీ అందరినీ కూడా, యువకులను కానీ, మహిళలను కానీ, ఈ దేశంలో గ్రామీణ ప్రజలు, ప్రాంతంలో ప్రజలు, వ్యవసాయదారులు ఏ రకంగా ఉన్నారు, ఉద్యోగాల పరిస్థితి ఏంటిది, ఈ యొక్క 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలు, ప్రజలు ఎంత నష్టపోయారు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఇట్లా అనేక కోణాల్లో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్ర చేసి ప్రజా ఇబ్బందులను ఆయన స్వయంగా పాదయాత్ర చేసుకుంటూ ప్రజలను కలుసుకుంటూ పోయాడు ఒకటి. దాని తర్వాత ఇప్పుడు భారత్ న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు దాదాపు 4500 కిలోమీటర్లు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ పాదయాత్ర చేసుకుంటూ, ప్రజలు లేని ప్రాంతాల్లో బస్సు యాత్ర చేసుకుంటూ, మళ్ళీ న్యాయ వ్యవస్థ అంటే ప్రజలకు ఏ రకంగా న్యాయం ఉన్నది, న్యాయం జరుగుతున్నది ఈ బీజేపీ ప్రభుత్వంలో. మిగతా ప్రాంతాలు, ఒక ప్రాంతం అయిపోయింది, అక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక ప్రాంతం అయిపోయింది, ఆ ప్రజల సెక్షన్ కలిసిండు. ఇంకా కలవని సెక్షన్ ప్రాంతాల ప్రజలను కలవడానికి మళ్ళీ భారత్ న్యాయయాత్ర మొదలు పెట్టిండు. రేపు మార్చిలో బాంబేకి లాస్ట్ కాబోతున్నది. ఇది రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో రైతులు, మహిళలు, యువకులు, ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజల ఇబ్బందులు, ఇవన్నిటి ఈ ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ ప్రజలతో మాట్లాడుతూ చర్చిస్తూ వారి యొక్క న్యాయయాత్ర కొనసాగుతుంది. కానీ బీజేపీ ఏం చేస్తుంది? ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం స్వతంత్రం రాకముందు నుంచి ఎప్పుడు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఎప్పుడు అన్ని మతాలను గౌరవిస్తుంది. అందుకే సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాజకీయ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి అనే రాజకీయము రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ విధానాలు. కానీ బీజేపీ మతం ఒక దిక్కు, భగవంతుడు ఒక దిక్కు. ఈరోజు 10 ఏళ్ల కాలంలో అందరము దేవుళ్ళను మొక్తాము. బీజేపీ పార్టీ పుట్టిన కాంచి దేవుళ్ళను మొక్తలేము. ఈ భూమి మనిషి పుట్టిన కాంచి దేవుళ్ళను మొక్తనే ఉన్నారు. ఇదేదో బీజేపీ పుట్టిన తర్వాతనే
దేవుళ్ళను మొక్కుతున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం నిజంగా అది దురదృష్టం. ఇంత నీచమైన రాజకీయం బీజేపీ పార్టీ కేంద్రం చేస్తున్నది. ఇంత దిగజారుడు యొక్క రాజకీయం, ఓన్లీ అధికారం కోసమే, వారు ప్రధానమంత్రి ఉండడానికే. గుళ్ళు కట్టండి, మీరు కొత్త కట్టేది ఏముంది? గుళ్ళు చరిత్ర ఉంది. గుళ్ళు కట్టిన రాజ్యాలు లేవా? గుళ్ళు కట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుళ్ళు కట్టలే. కానీ దేవుడి గుడి కూడా ప్రచారం చేసుకోవచ్చు అని ఒక ఇట్లా చేసుకోవాలి అనే ప్రయోగం బీజేపీ మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళకు ప్రజా సమస్యల మీద వాళ్ళకు ఉండదు. ప్రజలు దేనికి తొందరగా కనెక్ట్ అవుతారు, ఏ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు అనే యొక్క బీజేపీ సిద్ధాంతం ఏదైతుందో అంటే, అందుకే దేవుని యొక్క భగవంతుని యొక్క ఒక ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయ ప్రచారం. వాళ్ళు ఎక్కడ పోయి ఏమంటారు? రామ మందిర్ అంటారు, రామాలయం అంటారు, ఇట్లా దేవుని పేరే చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ బీజేపీలు కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో, మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, పెంచేది లేకుండే, మా ప్రధానమంత్రి మోడీ డీజిల్ ధరలు పెంచేది లేకుండే, పెట్రోల్, గ్యాసు, నిత్యావసర వస్తువులు, పప్పుల మీద కానీ, నూనె మీద కానీ, సబ్బుల మీద కానీ ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదపరు, వీళ్ళు నోరు ఎప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క కష్టాలు ఇంకా పెంచడానికి ప్రభుత్వం బీజేపీ ఉందనేది మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే రాహుల్ గాంధీ గారు హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవాలయాలు, క్రైస్తవుల యొక్క చర్చులు, క్రైస్తవుల మతాన్ని కానీ, ముస్లింల యొక్క మతాన్ని కానీ, వాళ్ళ యొక్క మస్జిదులు కానీ, మన హిందూ సాంప్రదాయాలు ఉన్న మతాల, అన్ని మతాలను, మత దేవుళ్ళను, మన దేవుళ్ళను కూడా మనమందరం మొక్కుతాము, గౌరవిస్తాము. అది భూమి మీద మానవుడు పుట్టిన కాలం ఉంది. మరి ఇది బీజేపీ లేని ఒక పేదవాడి కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసిందా? ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదు? శ్రీరాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు, కానీ అదే ఓటని నీ కడుపు నిండా అన్నం, నువ్వు మంచిగా ఉన్నావా, ఎట్లున్నావు, నీ ఆర్థిక ఇబ్బంది ఏంది, దానికి ప్రభుత్వ పరంగా మేము ఏం చేయాలని అడిగి ఓట్లు అడుగుతున్నావా? లేదు, అట్లా అడుగుతలేవు నువ్వు. ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అయోధ్యలో రాముని యొక్క దేవుని ఇనాగ్రేషన్ పెట్టుకున్నావు. అదేదో ఎన్నికల 2 నెలల ముందు ఎందుకు పెట్టినావు? అయోధ్య దేవుని గుడి ఇనాగ్రేషన్ ఒక సంవత్సరం కింద పెట్టనుంటుంది కదా. అంటే సంవత్సరం కింద అయోధ్య దేవాలయము, శ్రీరాముని యొక్క దేవాలయము ప్రతిష్టాపన, రాముని ప్రతిష్టాపన సంవత్సరం ముందు పెడితే దేశ ప్రజలు మర్చిపోతారు. 2 నెలల ముందు పెడితే దేశ ప్రజలు గుర్తుంటది, ఓట్లు దండి వేస్తారు అనేది బీజేపీ యొక్క ప్రయోగం. నీవు దేవుడి మీద భక్తి ఉన్నట్ట ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలనేది చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంలో ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఉంటూ బీజేపీ యొక్క ప్రసంగాలు విని యువకులు లేకపోతే ఎవరైనా ప్రజలు బీజేపీకి అట్లా అవకాశం ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు ఎంత బాధపడ్డా లాభం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలను ఏదో రకంగా ఆర్థిక అభివృద్ధి చెందాలి,
యువకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, దినదినాది ఆర్థికంగా ఎదగాలి అన్నదే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్న విషయాన్ని కూడా గమనించాలనేది ప్రజలందరూ కూడా నేను సందర్భంగా కోరుతున్నాను. ఇండియా కూటమి వాటి సక్సెస్ అంటే రాహుల్ గాంధీ యాత్ర వల్ల ఎట్లా చూస్తున్నారు? ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సపోజ్ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ సెక్యులర్, ఇప్పుడు సెక్యులర్ భావాలు అసలు మొదలు బీఆర్ఎస్ ఒక స్పష్టత ఇవ్వాలి. బీజేపీ ఏమో మతంతో కూడుకున్న రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని చెప్తున్నా కూడా మత రాజకీయ పార్టీతో సంబంధాలతో ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది. మీరు అడుగుతున్నారు కూటమి ఈరోజు మీరు అడుగుతున్నదండి, ఇది ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అన్ని రాష్ట్రాలలో అవుతుందని అడుగుతున్నారు. వాస్తవానికి కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో భారత్ న్యాయయాత్ర ప్రజల మధ్యలో తిరుగుతున్న సందర్భంలోనే ఈరోజు అనేక రాజకీయ పార్టీలు వివిధ రాష్ట్రాలలో సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఒక యాత్రలో ఈ రోజు అందరూ కూడా ముందుకు వచ్చి సీట్ల సర్దుబాటు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇది వాస్తవం. కాబట్టి అనుకుంటా ఇక రేపు బాంబే తర్వాత ఎన్నికలు కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికలంతా మళ్ళీ ప్రజల మధ్యలోకి రావచ్చు అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈసారి మళ్ళా వారు రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలకు మళ్ళీ ఎన్నికల తర్వాత వారు వస్తారు అని నేను ఊహించి మాట్లాడుతున్నా. నాకు ఇన్ఫర్మేషన్ తోటి కాదు. మళ్ళీ ప్రజల మధ్యలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు నెక్స్ట్ ట్రిప్ మూడో ట్రిప్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఒక యాత్ర చేయాలని కోరుతాను. ఆయన చేయమనే కోరుతాను. రాహుల్ గాంధీ గారు వస్తే ఎవరైనా మీరేమైనా చేస్తారని అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు వస్తే అందరూ పడిపడి వెంబడబోతారు. అర్థం చేసుకోవాలని ప్రతాపని చెప్తారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని ముందే డిక్లేర్ చేసే సాంప్రదాయాలు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అని ముందే ప్రకటించే సాంప్రదాయము అది కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎన్నికల తర్వాతనే ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణలోనే ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుంది. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి యొక్క సెలక్షన్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇది బహుశా కేటీఆర్ తెలియకపోవచ్చు, తెలంగాణ ప్రజలకు తెలుసు, కేసీఆర్ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచే పోయినాడు కాబట్టి ఆయన తెలుసు. కేటీఆర్ తెలుసు. కేసీఆర్ కి సాంప్రదాయాలు, కాంగ్రెస్ సాంప్రదాయాలు కేసీఆర్ గారికి మొత్తం తెలుసు. కేసీఆర్ గారు మాట్లాడుంటే దానికి జవాబు చెప్తారు. కేటీఆర్ ఏం తెలుసు, తెలియదు, తా తెలియదు. కాంగ్రెస్ కేసీఆర్ తండ్రి చాటు బిడ్డ కేటీఆర్. ఆ రోజు ముఖ్యమంత్రి, ఈనాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్, అంతే. కాబట్టి కాంగ్రెస్ పట్ల పూర్తి అవగాహన చేసుకొని కేటీఆర్ రాజకీయాల గురించి మీడియా ముందు మాట్లాడితే కొంత ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదు కాంగ్రెస్ గురించి అని మాట్లాడదు. తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు చాలా తెలుసు. ఎప్పుడైనా సరే ఆఫ్టర్ ఎలక్షన్ మెజార్టీ వచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాతనే ముఖ్యమంత్రిని చేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పాలసీ. గాడ్, దేవుని పాలిటిక్స్, గాడ్ పాలిటిక్స్ చేస్తున్నారు బీజేపీ. గాడ్ పాలిటిక్స్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ పాలిటిక్స్, అంటే పబ్లిక్ ప్రజలతో కూడుకున్న రాజకీయ వ్యవస్థగా కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ ఎంఐఎం ని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కేంద్రం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేస్తుంది. ఇంకా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మా లైన్ 17 సీట్లు, ఎట్టి పరిస్థితుల్లో 17 కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి. తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనేది తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే. చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. మీడియా, తెలంగాణ మీడియా ద్వారా, గాంధీభవన్ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాము. 17 సీట్లు తెలంగాణలో ఎంపీ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి.
రేపు ప్రధానిని రాహుల్ గాంధీ చెయ్యాలి, ధరలన్నీ తగ్గుతాయి, మనం తినే తిండి వస్తువుల మీద ధరలు తగ్గుతాయి, అన్నిటి మీద ధరలు తగ్గుతాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు బాగా ఆలోచన చేసి ఇక్కడ తెలంగాణ 17 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిపించాలనేది మా యొక్క విన్నపం. తెలంగాణ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ చేపలు నింపుకునే కార్యక్రమమే కానీ పేద ప్రజల కడుపు నింపే కార్యక్రమం చేస్తారు. ప్రతి ఒక్క మానవుని కడుపు నింపే కార్యాచరణే రాహుల్ గాంధీ గారి ఒక కార్యాచరణ ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పండుకుంటే మంచిగా నిద్రపోవాలి, కడుపుండే తిండి తినాలి, కష్టాలు ఉండొద్దు. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సీతారాం. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక్కటే స్పష్టత ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు వ్యవహారంలో అది సీఎం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అట్లానే ఇన్ఛార్జ్ దీపా మున్షిది, సెక్రటరీస్ ఏఐసిసి వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. అంటే సిఎస్పీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, డిప్యూటీ సీఎం పట్టించుకున్నారు. వాళ్ళ పరిధిలో జరిగే ఈ యొక్క అంశము ఈ పొత్తుల వ్యవహారం. కవిత గారు దీని ముందు విచారణకు హాజరు కాలేదు, వర్చువల్ గా మాత్రమే హాజరవుతుంది. మొన్ననే చెప్తే కదా, సురభి నాటకం ఒక్క రోజుతో అయిపోతుందా? కవిత నాటకం, సురభి నాటకం ఒక రోజు అయిపోతుందా? చూద్దాం ఏమవుతుందో. నేను మళ్ళీ మాట్లాడుతుంది, చాలా పెద్ద కవిత, చాలా పెద్ద సీరియల్ అది. నేను రేపు మాట్లాడుతుంది, మళ్ళీ రేపు ఎల్లుండి మాట్లాడతాను. ఈ ప్రశ్న మళ్ళీ రేపు ఎల్లుండి అనుకోండి. ఎందుకంటే రాహుల్ గాంధీ 17 సీట్లు ఇంపార్టెంట్, తెలంగాణలో మాకు 17 సీట్లు ఇంపార్టెంట్, కాంగ్రెస్ కి ఎంపీలు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ప్రశ్న అదే. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు సార్? పార్లమెంట్ నాయకులు మీరు ఏమైనా పోటీలో ఉంటారా అని ఎదటి నుంచేదే కదా, ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదా? మీకు కొన్ని ప్రశ్నలు నాకు చెవుకు వినబడలేదు. ప్రెస్ మీట్ లో అయితే బీజేపీ వాళ్ళని తింటున్నారు, బీజేపీ నాయకులు మీద విమర్శలు చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ ఉంది, డిస్కస్ ఇది. ఇదేదో మజా ఉంది, మళ్ళీ అడుగు. మీకు ఎంపీ సీట్ కోసమే ప్రయత్నాలు చేస్తారు, పార్టీ ఇవ్వట్లేదు అని చెప్పి రెగ్యులర్ గా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ వాళ్ళు తింటున్నారు అని చెప్పి వాళ్ళు మీ మీద విమర్శ. మీ ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఉంది, కానీ ఈరోజు మా మెయిన్ ఎజెండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, 17 తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలి. మళ్ళీ ఒకసారి అనుకుంటున్నారు, మీ ఎంపీ సీట్ మీ పార్టీలో ఎంపీ సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి రెగ్యులర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక విషయం మీద మాట్లాడుతున్నారు, బీజేపీ తింటున్నారు అని చెప్పి ఆ పార్టీకి ఎంత అదే మళ్ళీ ఒకసారి అడుగు జవాబు. ఇంకొకసారి అడుగు అన్నా, జవాబు చెప్తా నీకు, ఇంకొక రోజు అడుగు. నేను ఈ ప్రశ్న కోసమనే టికెట్ అడిగి తీసుకొని పోయి నా గుర్తు కూడా అయ్యాడు. ఎవరు బీజేపీ అంటారు కదా, బీజేపీ అనేది ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మెదక్ సీటు కోసము అని ప్రచారం చేస్తుంది కదా. నేను మీడియా పరంగా చెప్తున్నా, నేను ఆ టికెట్ టికెట్ ఇస్తే వద్దానంటారా? అధిష్టానం ఇస్తే వద్దంటారా? ఆయన మీరే మళ్ళీ అంటారు కాబట్టి అడుగుతున్నారు.
అడిగిన కూడా అంత ఉండాలి. జగ్గారెడ్డి క్యారెక్టర్ ఇప్పుడు జగ్గారెడ్డి స్టైలే కాదు అట్లా. నేను నిజంగా కావాలని అనుకుంటే నేను డైరెక్ట్ గా అడుగుతా కదా, ఈ డొక్క తిరుగులేదు. నేను నిజంగా ఎంపీ పోటీ చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ ఇన్ఛార్జ్ చెప్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తుంటే పోయి విసిస్ ప్రెసిడెంట్ ఆయనే కదా, ఆయనకే చెప్తా కదా. ఈ డొక్క తిరుగుడు ఎందుకు గీతని కూడా లేదా బీజేపీ వాళ్ళకు అని ఏం పొడిగా చేస్తున్నారా నాయన మీరు? ఈ షార్ట్ కట్ లీడర్లు ఎక్కువైపోయారు బీజేపీలో. బీజేపీ పుట్టిన ఇది ఉన్నట్టుగా ఈ చిత్రీకరించి ప్రజలను ఎప్పుడు తప్పుడు వాళ్ళని మోసం చేసే ఒక కార్యాచరణ కార్యక్రమం చేస్తుంది. ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలుసు. అందుకే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కావాలి, రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయాలి. అది తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ సెగ్మెంట్ లో 17 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. ఈ తెలంగాణ నుంచి 17 సీట్లు ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా ఎంఐఎం మీద బలమైన పోటీ కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తున్నది, హైదరాబాద్ కూడా ఎంపీని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మంచి రోజులు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మైనార్టీ సోదరులు కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలన్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏఐసిసి కానీ స్టేట్ కానీ అంతా కూడా చాలా మేము పకడ్బందీగా ఆ ప్రయత్నం కొనసాగుతున్నాం. మాకు తెలంగాణ ప్రజలను అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ తెలంగాణ ప్రజలారా 17 అసెంబ్లీ సీట్లను, పార్లమెంట్ అసెంబ్లీ సీట్లను మాకు అవకాశం ఇవ్వండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ అధిక ధరలు తగ్గుతాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, పప్పుల ధరలు, సబ్బుల ధరలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆర్థిక భారం ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ అంటే యువకులకు ఉద్యోగాలు సంబంధించిన బాధ్యత ఎక్కడైనా వహించిన 9 ఏళ్ళ మేము ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాము భారతదేశంలో యువకులకు అని బీజేపీ పార్టీ చెప్పగలుగుతుందా? లేదు. ఈ దేశంలో ఉన్న అనేక మంది పేదవాళ్లకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహకారం చేసి ఆర్థికాభివృద్ధి దేశ ప్రజలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర 3 నెలలు 4 నెలలు ప్రజల మధ్యలో చేస్తున్నట్టే ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లయితే కేంద్రంలో చూడండి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీని ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకొని జీవనోపాధి చేసుకోవడానికి ఒక ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. అది ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందడానికి అదొక యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెచ్చిన ఒక పథకం. ఇలాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏ సభలో పోయినా వాళ్ళు ఎంతసేపు శ్రీరాముడు దేవుని గురించి, హనుమంతుడు దేవుని గురించి,
యువకులలో హనుమంతుడని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ క్యాచ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది యువకులు కానీ ప్రజలందరూ కూడా గమనించండి. బీజేపీ ధరలు పెంచిందా తగ్గించిందా? మీరు దేవుళ్ళ పేరు చెప్పి మీరు ఎన్నికల ముందు దేవుళ్ళ పేరు చెప్పి గుళ్ళ పేరు చెప్పి మతం పేరు చెప్పి మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు మన ప్రజలను పట్టించుకుంటలేరు. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను తెలంగాణ ప్రజలను తెలుగు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా బీజేపీ ప్రచారం చేస్తున్నది 400 ఎంపీ సీట్లు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ బీజేపీ సెంట్రల్ వాళ్ళ పార్టీ కూడా 400 బీజేపీలని వాళ్ళు బాగా ప్రజలను విప్రయోగం చేయడం వాళ్ళని బాగా ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. మీరు 9 ఏళ్ల భారతదేశ ప్రజలకు పేదరికాన్ని పోగొట్టడానికి పేదలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బీజేపీ ప్రభుత్వము ఈ 9 ఏళ్లలో మేము ఇది చేసినామని ఏదైనా చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి ఉందా? లేదు. ఎంతసేపు 400 ఎందుకే 400 సీట్లు మీకు ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. బీజేపీ పార్టీకి 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి? యువకులకు ఉద్యోగాలు ఇచ్చినని వాళ్ళ గరీబులకు ఆర్థికంగా సాయం చేసినని వాళ్ళ ఎందుకు ఇవ్వాలి 400 సీట్లు? మీరు 420 బీజేపీ పార్టీ 420 చీటింగ్. మీరు 400 అడిగే అర్హత లేదు. మీరు 400 మోసాలు చేసిన బీజేపీ పార్టీ అండి. నేను 66 1966 7 జూలైలో నేను పుట్టా. బీజేపీ ఎప్పుడు పుట్టింది? 80లో పుట్టింది. నేను బీజేపీ పార్టీ పుట్టక ముందే నేను పుట్టినా. బీజేపీ ఎప్పుడైతే పుట్టిందో ఏ సంవత్సరంలో అప్పటి నుంచి నేను ఆడున్నా. వాళ్ళ కథ అంతా నాకు తెలుసు. ఈ మొన్న వచ్చిన వాడికి ఏం తెలుసు? తూదేలో తాగలేదు. మరి ఎవరు తెలుసా బీజేపీ గురించి? నేను అప్పుడు అది మరోసారి చెప్తాను మీకు వాళ్ళ కథ కదా. విచిత్రంగా మాట్లాడతారు. మాట్లాడడానికి తెలివని ఉండాలి, గుర్రాన్ని ఉండాలని. అది నేను చూడండి ఏముందిరా నాయన. మనం రాజకీయంగా మీరు ఏదన్నా అవతల విమర్శించేటప్పుడు కొంత మెటీరియల్ ఉండాలి దగ్గర. మసాలా ఉండాలి, మెటీరియల్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, పబ్లిక్ ఉపయోగపడేది ఉండాలి. బలహీనమైన రాజకీయాలు జగ్గారెడ్డి ఎప్పుడూ చేయరు. నేను ఒకటే చెప్పిన, ఆ రోజే చెప్పిన, నేను ఓడిపోయిన తెల్లారే 2 రోజులుగా చెప్పిన, మీడియాలో చెప్పిన. అని చెప్పినో లేదో గెలిచుంటే ఆ ఒక్కరోజు సంతోషపడుతుంటే ఓడిపోయిన రోజు హ్యాపీగానే ఉన్నాయని చెప్పిన. నేను నాకు పెద్దగా అదేం కాదు. అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు. అదే నాకు ఇంపార్టెంట్. నేనేమంటున్నాంటే బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవడన్నా మా చిల్లర మాట్లాడు బంద్ చేసేసాడు. పిల్లలు తీరే ఉండండి. నువ్వు అన్నోని పేరు చెప్పలేవు నాకు. అంతే ఆడ అన్నోడు ఎవడు? ఆయన ఎవరు? ప్రభాకరుడు పక్క గుళ్ళోనే తెలియదు. ఈ స్టేట్మెంట్ ఇస్తారు, పని వాళ్ళ స్టేట్మెంట్. ఏం రాజకీయాలు చేస్తారు ఇప్పుడు? మాట్లాడే ముందు మనం పంపి కరెంట్ నమ్మాలి, ప్రజలు నమ్మాలి.
అన్నట్టు ఇప్పుడు నాకు ఎంపీ సీట్ కావాలంటే నేను డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు చెప్పనా? నేను ఇప్పుడు ఇన్ఛార్జ్కి చెప్తా, ప్రెసిడెంట్కి చెప్తా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి బట్టీకి చెప్తా, లేదా డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు కేసీ గోపాల్ చెప్తా. నాకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చెప్తా కదా. ఈ పేరు కూడా లేదా బీజేపీ వాళ్ళకు? నాది సెకండ్ 3 ఎట్లుంటుందో తెలియదు. నేను ఇప్పుడు నాకేం ప్రోటోకాల్ పార్టీ వర్తింపజేస్తున్నా కదా. ఈ రోజు నేను మాట్లాడుతున్న ప్రతి అంశం కూడా ప్రజలకు సంబంధించిందే కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు, ప్రజల పరిపాలన, ప్రభుత్వ పరిపాలన గురించి చాలా స్పష్టంగా ఇస్తున్నా కదా. ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆల్ ఇంగ్లీష్ అన్నిట్లో రోజు ఐటమ్స్ వస్తుంది కదా. జగ్గారెడ్డికి ఏ ప్రోటోకాల్ ఉందని ఇంత పెద్ద మీడియా కవరేజ్ వస్తుంది? ప్రజల్లో ఉన్నాడు జగ్గారెడ్డి, ఒక బ్రాండ్. నేను ఫోటోగ్రాఫ్ బ్రాండ్ కాదు. జగ్గారెడ్డి అంత కష్టపడ్డా ఆ బ్రాండ్ తెచ్చుకున్నా. జగ్గారెడ్డి పబ్లిక్ లీడర్, అదే నా బ్రాండ్. అర్థమైంది అందరికి.